నాతో 7 అడుగులు వేస్తూ వచ్చే అమ్మాయి ఎవరా అని ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. అమ్మ మనసులో ఎవరున్నారా, ఆమె కంటికి ఎదురుగా ఎవరుంటారా అని ఎదురు చూశాను. స్వయంవరంలోను విజేతగా గెలిచాక మా కుటుంబం మొత్తం చాలా సంతోషించింది. చంద్రముఖి, యు డిజర్వ్ ఇట్. అమ్మను ఇంతలా ప్రేమించేవాడు జీవిత భాగస్వామిని ఇంకెంత బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది. నీలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేయడమే వరం అనుకుంటారంతా. అలాంటి నీతో 100 ఏళ్ల ప్రయాణం చేసే భాగ్యం నాకు దక్కింది. ఐఎమ్ సో లక్కీ దేవా. నీ చూపు, నీ మాట, నీ అడుగు ఆదర్శంగా ఉంటాయి. ఈ ఘట్టమనేని సామ్రాజ్యానికే కాదు దేవా, నా అంతరంగానికి కూడా నువ్వే యువరాజువి. పెద్దబాబు గారు, మీ పర్సు పడిపోనాది. థ్యాంక్ యూ పార్వతి. ఇందాకటి నుంచి ఎక్కడ పెట్టానో నన్ను ఆలోచిస్తున్నాను. చందు, I'll see you later. ఆగు పార్వతి. పర్సు తీసుకొచ్చి దొరికిందంటున్నావా, లేక దొరికింది తీసుకొచ్చిచ్చావా? అమ్మాయి గారు, నీ నిజాయితీ గురించి విన్నాను. పనిమంతురాలు, బుద్ధిమంతురాలని చాలా మంది చెప్పారు. కానీ ఎప్పుడు ఏం చేయాలో, ఎలా నడుచుకోవాలో తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది పార్వతి. అర్థమవుతుందనుకుంటాను. అర్థమైంది అమ్మాయి గారు. ఇంకో గంటలో 7 అడుగులు వేయబోతున్న నీకు ఆచితూచి అడుగులు వేయమని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ముందు ముందు నీ సంసారంలో ఈ మాటలన్నీ నీకు చాలా ఉపయోగపడతాయి. వెళ్ళు. అమ్మగారు, అమ్మగారు, నేనేం తప్పు చేసినాను? తప్పు చేసినారా అని మళ్ళా అడిగితే గొంతు నలుపుతారే.
చేసిందంతా చేసి ఏమీ తెలియని నంగరాజున పెళ్లిపేట్ల మీద కూర్చోవాలనుకున్నావా? నిన్ను హాయిగా కాపురం చేయాలనుకున్నావా? మా ఇంట్లో కుక్కతో సమానమే నువ్వు. కుక్కలు అప్పుడుండక అఖిలెక్క చనువిచ్చింది కదా అని మమ్మల్ని తొక్కేయాలనుకున్నావా? నన్నేం చేశాను? దయచేసి చెప్పండి అమ్మగారు. పెదబాబు గట్టమనేని దేవేంద్ర గొంతులో దిగాల్సిన మంత్రముగ్ధ రసాన్ని మార్చేసి పళ్ల రసం పెట్టావా లేదా? శివమత్తో మా అక్కేడున్నది? ఏవోరా, ఆ పైనుండేమో చూడుపో. అబ్బో, బాగా టిఫిన్ చేసినట్టున్నారు. సమాధానం చూడు ఎట్లా చెప్తున్నారు. కోటమ్మత్తో మా అక్క కనిపించినదా? ఏమోరా, చూడలేదు మేము. చెప్పవే, మీకు దండ పెట్టు. చెప్పు అమ్మగారు చెప్పు. పెద్ద బావకు మేము ఇయ్యాలనుకున్న మందును నువ్వెందుకు మార్చావే? మందు మాకు ఎట్టి మనసెట్ట గెలుపుతారు అమ్మాయి గారు. తప్పు కదా. నిన్ను పడేస్తాను బొక్కదానా. కుట్టు. మేము మందైనా ఎడతాము, విషమైనా ఎడతాము. అమ్మాయి గారు, పెద్దబాబు గారికి ఈష పెడతానంటారేంటి? పాపం కదా. పాపమా? జాలేస్తుందా? ఇదే జాలి. ఏది ఇదే జాలి నా మీద నీకెందుకు లేదే? అక్క అక్క అక్క, పెద్ద బావన్ నాను పెళ్లి చేసుకోవాలనుకున్నారా లేదా? అనుకున్నారమ్మ గారు. మరి నువ్వెందుకు అడ్డుపడ్డావే? ఏ పెద్ద బావకు నువ్వు లైన్ ఎత్తున్నావా? అమ్మాయి గారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. పెద్దబాబు గారు దేవుడు. నా బోటోలను సల్లంగా చూసుకున్న స్వామికి అన్యాయం జరగకూడదని అట చేసిన నమ్మగారు. వారేవ్వా, అంటే పెద్దబాబు దేవుడైతే మేం దెయ్యాలమనేగా? సన్నమ్మగారు, అమ్మాయి గారు, ఏ అబద్ధాలాడైనా పెళ్లి చేసుకోమంటారు. కానీ ఎట్టాకైనా చేసుకోవాలని అన్యాయం చేసి పసుపు తాడు కట్టించుకోరాదు. స్వయంవరంలో మీరే గెలుసుంటే పెద్దబాబు గారు మిమ్మల్ని చేసుకునేటోళ్ళు కదా అమ్మాయి గారు. ఎవరికి చెప్తున్నావే? అన్యాయం జరిగింది నాకు. అఖిలాండేశ్వరత్తకు పెద్ద కోడల్నై నేను కూడా పల్లకిలో రథంలో ఊరేగేదాన్ని. పెదబావను పెళ్లి చేసుకొని యువరాణిలా బతికేదాన్ని. మోసం చేస్తానో పాపం చేస్తానో నీకెందుకే? నీ పనేదో నువ్వు చేసుకోకుండా నా బతుకు మీద ఎందుకు దెబ్బ కొట్టావే?
అక్క అయిపోయింది. నా జీవితం నాశనం అయిపోయింది. ఆ చంద్రముఖిని పెద్ద కొడ్లిగా ఖాయం చేసుకున్నారు. ఎవడో ముక్కు మొహం తెలియనోడిని కట్టుకొని నీ లెక్కన అంట్లు తోముకోవాలా? నిజంగా నాకు అన్యాయం జరిగింది. నా ఓడిపోయాను. బతికినంత కాలం చూస్తూ బతికేలా చేసిన నువ్వు చావాలి, 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 చావాలి. చావు, చావు. చావే. అక్క 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 రక్తం వస్తుంది అక్క 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 ఏమైంది అక్క 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 మా అక్కని ఎందుకు కొడుతున్నారు అమ్మగారు? మీ అక్కని కొట్టట్లేదురా, చావ కొడుతున్నావు. అది చేసిన పనికి పెళ్లి కాదురా, చావు చెయ్యాలి. వెళ్ళవే, కొట్టు. అమ్మగారు మీకు దండ పెడతాను. వద్దమ్మా, మీకు దండ పెడతాను. కొట్టద్దమ్మా, కొట్టద్దమ్మా. అమ్మ మీకు దండ పెడతాను కానీ అమ్మ వద్దమ్మా, వద్దమ్మా. నేను పోయి మా అక్కను కొట్టానని పెద్దమ్మ గారితో చెప్పేస్తాను. గట్టి పట్టుకోతా. అక్క 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 పోయి అఖిలకతో చెప్పమనవే. నీ మెళ్ళో 3 ముళ్ళు పడేలోపు వీడు ప్రాణాలు పోయి కళ్ళు తేలేస్తాడు. చంపేస్తానేమనుకున్నావో? నాకు బతుకే లేకుండా చేసిన నీకు భవిష్యత్తే లేకుండా చేస్తానే. చచ్చేదాకా నువ్వు రోజు ఏడుతూ కూర్చోవాలి. నా కళ్ళల్లో ఏడుపు నీ కళ్ళల్లో రక్తంగా మారాలి. బువ్వ ముద్ద తిన్న ప్రతిసారి సావు కూడు ఎప్పుడు తింటానా అని ఆలోచిస్తూ సావాలా? సావే, పచ్చని పందిట్లో చచ్చేలా ఉంది. ఇది కుళ్ళి కుళ్ళి చచ్చేలా చెయ్యాలి కాని చంపేయద్దు. రా. ఈ విషయం ఎవరితో నేను చెప్పావో చంపేయడానికి కూడా వెనకాడు. జాగ్రత్త. రావే, రావే, చంపేస్తా. వాళ్ళని రాయితో కొట్టి చంపేస్తారు. వదిలక్క, వదిలక్క, వదిలక్క.
అట్ట అనరాదు గాని అన్నం పెట్టేటోళ్ళకు ఎప్పుడు మంచి కోరాలరా. నీది మంచితనం కాదే, పిచ్చితనం. నెత్తురొచ్చినా వాళ్ళ మీద కోపడవు. చూడు ఎట్ట కొట్టినారో. అక్క 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 ఏడవకక్క. ముత్యం హాల్ ఏదో పని ఉందంటే అమ్మ పిలుస్తుంది, వెళ్ళు. అలాగే బాబు. కొబ్బరి మంటలు తీసుకొచ్చి కట్టండి. రైట్ లెఫ్ట్. మొక్కల పక్కన కుక్కల గుంతెందుకు తవ్వుతున్నాడు? కొంపదీసి గుప్త నిధులున్నట్టు కలగన్నాడా? పదుల వాల్యూ తెలీదు, నిధుల వాల్యూ ఏం తెలుస్తుంది పొట్టోడికి? ఇక్కడే ఉండాలి. తేడా కొట్టింది. లేదంటే నాకన్నా కమ్మిన ఇక్కడ ఎవరైనా కొట్టేశాడా? ఎస్, గాట్ ఇట్. డార్లింగ్, గంటకోసారైనా నిన్ను పిలుచకపోతే నా శ్వాస కాస్తమా వచ్చేలా ఉంది. నిన్ను కాల్చి లంగ్స్ నిండా నీ ఫీలింగ్స్ నింపుకుంటా నేస్తుందా. రేపు పొట్టి బుడంకాయ్ నీ సంగతి చెప్తానుండు. చిన్నబాబు, ఎవరో లేరే. ఈరోజు నీ పని అవుట్.
చేసావే? ఏం చేయలేదు, తీశాను. సిగరెట్ ఇక్కడ, పటాస్ అక్కడ, బ్లాస్ట్. yes రే పొట్టుడా, నన్ను తెల్ల పందంటావా? ఇప్పుడు చూడరా, నువ్వు నల్ల పందిలా ఉన్నావు.